హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే కేజువల్గా నేను మా దొడ్డికి వచ్చాను. దొడ్డి అంటే ఇంకేదో అనుకుంటారు. చూడండి, ఇదే మా దొడ్డి. మా భాషలో దొడ్డి అంటారు. సో తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ ఇక్కడ ఈ దొడ్డిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇవే బొస్తర్లు. మీరు చాలాసార్లు తిని ఉంటారు, చాలామందికి ఫేవరెట్ కూడా. ఇవే కందికాయలు. అదేనండి, మనం రోజు సాంబార్ చేసుకుంటాం కదా, అందులో కలుపుకొనే కందిపప్పు కాయలు ఇవే. గింజలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇదిగోండి, గింజలు అయితే ఇలా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నా చేతిలో ఉందా అయితే అలసందులు. మీరు చాలాసార్లు తినే ఉంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. వీటన్నిటికీ మించి అరటిగెలలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా ముద్రలేదు. అదిగోండి, అది ముద్రడానికి సిద్ధంగా ఉంది. సిటీల్లో ఉన్నవారికి నేను చూపించినవి ఏవి కూడా ఉచితంగా దొరకవు, అన్నీ కొనుక్కోవాలి. నాకు తెలుసు, నేను కూడా అనుభవించిన వాడిని. సో మన పల్లెటూర్లలో చూసుకుంటే మాకైతే చాలా ఉచితంగా దొరుకుతాయి. ఎందుకంటే మా చేతులతో మేము పండించుకుంటాము, ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించుకుంటాం కాబట్టి మాకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. సో గాయస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.